ఏ మనిషి అయితే మీకు దూరంగా వెళ్ళాడు, ఏ మనిషి అయితే ప్రభా నిన్ను మరచినాడు, అదే మనిషిగా, అదే మనిషి దగ్గరికి, అదే మనిషి రూపంలో మేము వచ్చిన ఈ క్రిస్మస్ దినమును బట్టి ఆచరిస్తాం. ప్రభా మా హృదయం అంతా నీ ధ్యానంతో నిండిపోయింది. మా హృదయం అంతా నీ ప్రేమతో నిండిపోయింది. నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఈ అర్థవంతమైనటువంటి క్రిస్మస్ మా హృదయం అంతరంగం, మా ఆత్మ, శరీర, ప్రాణాత్మలో చెప్పాలి. మేము మీ సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో ఉండే కృప మాకు దయచేయమని అడుగుచున్నాను. దీవించి ఆశీర్వదించండి ప్రభా. నా దేవ, నా ప్రభా, మీకు స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా మీ యొక్క ఆశీర్వాదంతో నింపండి, మీ సన్నిధితో నింపండి, మీ వాక్కుతో తండ్రి మమ్మల్ని కదిలించండి, మమ్మల్ని తాకండి. నా దేవ, మంచి ఆరాధనతో కృపతో నడిపించమని కోరుచు. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ఆది నుంచి అంతం వరకు మీ యొక్క రెక్కల చెంత భద్రపరచండి. మీరే మా తోడుగా నడిపించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, దేవునికి స్తోత్రం. ఈ హ్యాపీ క్రిస్మస్ మన జీవితంలో ఒక నూతనమైన జీవితంలో మనం నడిపించాలని మనమందరం కూడా ఈ రోజున దేవుని అడుగుదాం. దేవుడు ఒక క్రొత్త ఆశీర్వాదంతో, ఒక క్రొత్త ప్రణాళికల చేత ఈ రోజున వాళ్ళందరినీ దేవుడు దర్శించగలమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు మన కొరకు చేసిన మేలు, అందించినటువంటి ప్రేమ ఎంత వర్ణించినా తక్కువనే. నిజంగా దేవుడికి మనం ఏమిచ్చినా కానీ మనం ఆయన కరుణను మనం తీర్చుకోలేము. దేవునికి స్తోత్రాలు. తూర్పు దేశపు జ్ఞానులను చూక వెంబడి వచ్చితిని. ఎందరు ఎడారులు దాటి మేము వచ్చితిని. ఓ రాత్రి తారలు జతి జన్యలు ఆశీర్వాదు పోయి పోయి నడుపువం శాంతికి. నీ నర్పితు బంగారము కృపకాతుడైన ప్రభు. నీ నర్పితు బంగారము నీ అంగీకరించు ప్రభు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. తూర్పు దేశపు జ్ఞానులను చూక వెంబడి వచ్చితిమి. కొండలు ఎడారులు దాటి మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత తారవు రాజతేజ రమ్యవు ఆశీర్వాదు పోయి పోయి నడుపువమ్ము శాంతికి. నీ నర్పితు సాంబ్రాణి కృపకాతుడైన ప్రభు. నీ నర్పితు సాంబ్రాణి జీవం
జీవము పోయి నడుపు శాంతికి. హల్లెలూయా 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 ఆమేన్. ఓ రాత్రి విందకాలము రాజతేజరంగము జీవము పోయి నడుపు మాము శాంతికి. నేనర్పింపు బోలము నీవంగీకరించు ప్రభో. నేనర్పింపు బోలము నీవంగీకరించు ప్రభో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఓ రాత్రి విందకాలము రాజతేజరంగము జీవము పోయి నన్ను నడుపు శాంతికి. తూర్పు దేశపు జ్ఞానులము చూక వెంబడి వచ్చితివి. తూర్పు దేశపు జ్ఞానులము చూక వెంబడి వచ్చితివి. కొండలోయ లేడారులు దాటి మేము వచ్చితివి. కొండలోయ లేడారులు దాటి మేము వచ్చితివి. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎన్నో వందల కిలోమీటర్స్ దూరం నుంచి బంగారము సాంబ్రాణి బోలము తీసుకుని వచ్చి ఆయన పాదాల చెంత పెట్టి ఆయనను పూజించినారంట. ఇంత గొప్ప ఆ రాజు మన కొరకు పుట్టినాడని, ఇంత గొప్ప దేవుడు మనకు ఒక మనిషిగా మన కొరకు జన్మించినాడని ఆ ఆనందం సంతోషంతో ఆ రోజున ఆయన పాదాల చెంత బంగారము బోలము సాంబ్రాణి అంతా కూడా పెట్టి ఆయన పూజించడానికి వచ్చినారంట. వాళ్ళకి ఎంత సంతోషం ఏంటంటే వాళ్ళ సంతోషం అంతా ఆ కానుకల ద్వారా ఆ యొక్క సంతోషం అంతా చూపించినారంట యేసు ప్రభువు. హల్లెలూయా హల్లెలూయా. అందాల ధార అనే పాట పాడుకుందాం.
విజయ పదమునా విశ్వాసయాత్ర గుణమెంతైన ముందుగా పోతేనే వింతైన శాంతి హర్షించేనాడు విజయ పదమునా విశ్వాసులనే దేవా కుమారుని వీక్షించు వీక్షలో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతితో సగుదో విశ్వాసులనే దేవా కుమారుని వీక్షించు వీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతితో సగుదో అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారము యేసయ్యకి అవనిచారుచున్ ఆనంద సంగాను పొంగే నాలో అమరకాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైనది మంగళ తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారము యేసయ్యకి అవనిచారుచున్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్చన పాటలు పాడచ్చు. మీలో అందరికీ అవకాశం ఉంది. ఎవరైనా పాటలు పాడాలనుకుంటే ముందుకు వచ్చి మీరు పాటలు పాడడానికి అవకాశం ఉంది. క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ సంతోషం మీరు దేవుని స్తుతించి క్రిస్మస్ పాటల ద్వారా మీరు వ్యక్తం చేయవచ్చు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రారాజు పుట్టాడు మా రాజు పుట్టాడు అనే పాట పాడుకుందాం. పుట్టాడు
దేవతలు పాడగా సందర్శించేయంగా విందుల పండుగ చెక్కలో తంగిలలే చూడనక నోరంతా పశువుల పాటలో పసి పాలుగా చేరగని స్నేహానికి చింతలేనిక యేసు పుట్టెను అనే పాట పాడుతున్నాను.
హల్లెలూయా. క్రిస్మస్ పాటలు అంటే ఇంకేం వేరేదైతే పాట క్రిస్మస్ యాక్షన్ వచ్చాక దూత పాట పాడుడి అనే పాట పాడుతున్నాం.
Amen.
రాజులకు రాజు పుట్టెనయ్య అనే పాట పాడుతున్నాం. రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, సారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, సారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్య, యూదాయనే దేశమందన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య, రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, సారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, సారే చూడా తారను చూచి చూపుమానులన్నయ్య, తారను చూచి చూపుమానులన్నయ్య, తరలినారే వారు ఎక్కయేమన్నయ్య, తరలినారే వారు ఎక్కయేమన్నయ్య. రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రాజు చూడా వెళ్ళుదామన్నయ్య, సారే చూడా వెళ్ళుదామన్నయ్య. బంగారము సామ్రాణి పోలమన్నయ్య, బంగారము సామ్రాణి పోలమన్నయ్య, రాజుగానే మన రుచికిచ్చిరన్నయ్య, రాజుగానే మన రుచికిచ్చిరన్నయ్య. రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, సారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, సారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. ఆడుదామా పాడుదామన్నయ్య, ఆడుదామా పాడుదామన్నయ్య, వేడుకకు మనం వెళ్ళుదామన్నయ్య, వేడుకకు మనం వెళ్ళుదామన్నయ్య. రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, సారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, సారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువన్నావు, నీవే నన్ను లేచబడవచ్చు కోరుకున్నావు,
నీదైనా నీవే నన్ను కోరుకున్నావు. యేసయ్యా నీవే నన్ను కోరుకున్నావా? నీవే నన్ను వెంటాడే వేదికి నా కొరకు దిగి వచ్చినావా ప్రభా? నీవే నన్ను చేరుకున్నావు. నీవే నన్ను విడిపించావు. నీవే నన్ను విడువన్నావు. నీ అరచేతిలో నన్ను చిక్కుకున్నావు. నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు. నీ రాజ్యములో నన్ను చేర్చుకున్నావు. నీ నామములో నన్ను రక్షించావు. నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ నామములో నన్ను ఎన్నుకున్నావు. నీ రాజ్యములో నన్ను దాచించావు. నీ నామములో నన్ను రక్షించావు. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ నీ దయా. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ నీ దయా. నేనే మాత్రమే కోరుకుంటుంది కానీ నీవే కోరుతున్నావు. నీవే నన్ను చేరుతున్నావు ప్రభా. నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు. నీ రక్తముతో నన్ను కడిగి వేశావు. నీ వాగ్దానముతో నన్ను స్థిరపరిచావు. నీ ఆత్మతో నన్ను నింపి వేశావు. నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు. నీ రక్తముతో నన్ను కడిగి వేశావు. నీ వాగ్దానముతో నన్ను స్థిరపరిచావు. నీ ఆత్మతో నన్ను నింపి వేశావు. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ నీ దయా. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ నీ దయా. నీవే నన్ను కోరుకున్నావు. నీవే నన్ను చేరుకున్నావు. నీవే నన్ను విడువన్నావు. నీవే నన్ను విడిపించావు. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ నీ దయా. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ నీ దయా. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ నీ దయా. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. నిజంగా దేవుని యొక్క వాక్యంలో కొద్దిసేపు మనం ధ్యానిస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. నిన్నటి దినాన్ని దేవుడు ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆ క్రిస్మస్ గురించినటువంటి ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క పేర్లు, ఆయన యొక్క గుణ లక్షణం ఏ రీతిగా మనకు ఏ రీతిగా వెల్లడి చేసుకుంటాడు, మనతో ఏ రీతిగా ఉండాలనుకుంటున్నాడు అనే విషయాలు దేవుడు నిన్నటి దిన చాలా మంది మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అలా ఎంతమంది గుర్తుంది నిన్నటి వాక్యం? ఏం చెప్పినాము? ఏం విన్నామో గుర్తుందా? ఒక పాయింట్ చెప్పగలుగుతారు? ఆశ్చర్యకరుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెంచబడింది. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో నిన్న మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఒక మాట నా జీవితం కొరకు దేవుడు మాట్లాడాడు, నేను స్వీకరించాను, రిసీవ్ చేసుకున్నానని ఎంతమంది అనుకుంటున్నారు? సార్ మీతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. నిజంగా మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఇది ఒక హ్యాపీ క్రిస్మస్ గా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. క్రిస్మస్ అనగానే మనకంతా గుర్తొచ్చేది కొత్త బట్టలు, సూటు డ్రెస్, లేకపోతే మంచి చీర, ఏదో ఒకటి మంచి డెకరేషన్, మంచి లైటింగ్స్, స్టార్, క్రాస్, ఇవన్నీ మనకు గుర్తొస్తుంది. ఏదో ఒకటి సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి పనులు మనకు గుర్తొస్తాయి. కానీ నిజంగా రాత్రి నిజంగా దేవుడు నాకు ఎంత హృదయం, ఎంత భారంగా దేవుడు ఇచ్చినాడంటే, సార్ మీరు కూడా చూపేసుకోవచ్చు. దేవుడు ఎంత భారం నా హృదయంలో పెట్టినాడంటే, నిజంగా ఇది సంతోషకరమైన కార్యం. ఎందుకనంటే మన జీవితాలు ఒక రక్షణకరమైన మార్గాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక పునాది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంతోషం మన జీవితంలోనికి వచ్చింది అంటే ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు అని ఈ సృష్టి అంతా ఒప్పుకోవాలి. హల్లెలూయా. ప్రతి మనిషి ఒప్పుకోవాలి, ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి విలేజ్, ప్రతి ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఆ యేసయ్య మన కొరకు రాకపోతే మనకు రక్షణ ఉంటుందా? ఉంటుందా? లేదు. ఆ యేసయ్య మన జీవితంలోకి రాకపోతే మనకు ఒక మంచి, ఒక నీతి, ఒక పరిశుద్ధత, ఒక సంతోషం ఏది ఉండదు, ఏది లేదు. మనుషులు అనుకుంటారు నేను లోకంలో చాలా బాగా సంతోషం ఉంటుందని. మనుషులు అనుకుంటారు నేను పాపంలో ఉంటే నాకు బాగా సంతోషం ఉంటుందని. కానీ నిజమైన సంతోషము ఆ యేసయ్య ప్రేమ ఎరిగి ఆ ప్రేమలో జీవించే వారికి మాత్రమే దొరుకుతుందని దేవుడు వాక్యం అనేక సార్లు సెలవిచ్చిన. హల్లెలూయా. నిజమైన సంతోషము ఈ క్రిస్మస్ రోజే కాదు, కానీ ఆయనను పొందుకొని, ఆయనను స్వీకరించి, ఆయనను కలిగి, ఆయన రక్షణను నడిచే ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ఒక సంతోషకరమైన క్రిస్మస్ గా ఉంటుంది. హల్లెలూయా. ఈ ఒక్కరోజే క్రిస్మస్ హో ధూమ్ ధామ్ అని హడావిడి చేసేది కాదు, కానీ దేవుడు వారి జీవితంలో ప్రతి రోజు నివసిస్తున్నాడు అని ఎంతమంది అయితే నమ్ముతారో, ఎంతమంది అయితే ఒప్పుకుంటారో, వారి ప్రతి ఒక్కరికి ఎవ్రీడే ఈజ్ ఎ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ప్రతి రోజు క్రిస్మస్ అని వాళ్ళు చేయొద్దండి. నా జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు క్రిస్మస్ లాగానే ఉండాలి. నేను ఆ క్రిస్మస్ని నేను అనుభవిస్తాను ప్రతిరోజు. నా యేసయ్యను నా జీవితంలో ప్రతిరోజు నేను మోస్తాను, అనుభవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది చోట, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆది కాండంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు గురించి అనేకమైన వాక్యాలు
దేవుని పుట్టుక కొరకు, యేసుక్రీస్తు పుట్టుక కొరకే అనేకమైన వాక్యాలు రాయబడి ఉన్నాయి. అవన్నీ వాక్యాలు మనం చెప్పుకుంటే 2-3 రోజులు ఇట్లాగే గడిచిపోతాయి. హల్లెలూయా. కాబట్టి 1-2 మాటలు వాక్యాలతో మనము క్రిస్మస్ యొక్క ధ్యానం మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ప్రభు మన కొరకే కూర్చున్నారు, అది సత్యం. ఆయనకు సొంత ప్రణాళికల్లో ప్లానింగ్స్ ఏం లేదు. ఆయన ఏదో చేయాలని దేని కూడా పుట్టడం ఆయనకు అవసరం లేదు. ఆయన పరలోక రాజ్యంలో వేలాది దూతల మధ్య ఒక అగ్ని సింహాసనం మహిమ, ఆయన యొక్క సింహాసనం ముందరికి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదంట. ఎందుకనంటే మండుచున్న రాళ్ళ మధ్యను ఆయన సింహాసనం వేసుకొని ఉంటాడు. ఎజికేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. వేసుకొని కూర్చుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరికి అర్హత లేదు, వెళ్ళలేదు. ఆ అగ్నికి ఆ మంటకు కాలిపోతారు. అంత గొప్ప ఆ మహిమలో నివసించే ఆ దేవుడు మరి మన కొరకు అందరిని విడిచిపెట్టు. అక్కడ చూడండి, ఒక మంచి అక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ మంచి ఫ్లాట్లో మనం ఉండి ఒక చిన్న రూమ్కి షిఫ్ట్ అయిపోతే మన ఫీలింగ్ ఎట్లా ఉండదు చూడండి. సరే, ఎంత లైఫ్ ఇది మంచి కంఫర్ట్ జోన్లో ఉంది. ఇది ఒక రూమ్లో నివసించాలంటే కష్టం. మట్టి మనిషిగా ఈ లోకం, ఈ భూమి మీద మట్టి శరీరంతో మనం కొంచెం మనుషులమే అంతా అలా ఆలోచన చేస్తాం. మన సుఖం, మన సంతోషం, మన కంఫర్ట్ మనం వదిలిపెట్టుకోవడానికి మనము ఒప్పుకోం. కానీ దేవుడు మన ఊహకు కూడా ఉండదు ఆయన మహిమ. మహిమ ఎంత మహిమలో ఎంత గౌరవంతో ఆయన ఉంటాడంటే అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి దేవదూతలు ఆయనను స్తుతిస్తూ 6 రెక్కలతో ఉంటారంట. దేవదూతలు 6 రెక్కలతో ఏం చేస్తారు తెలుసా? 2 రెక్కలతో ఎగురుతారు. ఇంకొక 2 రెక్కలతో ఏం చేస్తారు? వాళ్ళ ముఖములను కప్పుకుంటారంట. ఎందుకంటే ఆ దేవుని యొక్క మహిమను చూడలేక, ఆ యొక్క ప్రకాశమును, ఆ యొక్క వెలుగును తట్టుకోలేక గౌరవముకు 2 రెక్కలతోటి తమ ముఖం కప్పుకుంటారంట. 2 రెక్కలతో ఎగురుతారంట. ఇంకొక 2 రెక్కలు ఉంటాయి కదా, తమ పాదములు సహితం కింద కప్పుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. మాట చదివినప్పుడు నిజంగా దేవునికి దేవదూతలు సైతము, ఒక్క దేవదూత భూమి అంతటి నాశనం చేయగలిగినంత శక్తి గల దేవదూత ఉంటారు. అలాంటి వారు దేవునికి భయముతో వణుకుతూ గడగడ గడగడ వణుకుతూ 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో పాదములు కప్పుకుంటూ భయముతో వణుకుతూ ఆయనను స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సింహాసనం ఇరువైపులా రెక్కలతో ఎగురుతూ కప్పుకొని స్తుతిస్తూ ఆయనను ఆరాధన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అంత గొప్ప మహిమను ఒక్క రోజున ఆయన వదులుకున్నాడు. ఎందుకనంటే అన్నిటికంటే నా బిడ్డ నీకు నాకు ముఖ్యం. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు ఈ పాపంలో బ్రతుకుతున్నావు కదా, నువ్వు నరకానికి పోతావు. నీ కొరకు నేను వస్తాను. ఇదంతా నాకు ఎక్కువ కాదు, నీకంటే ఈ మహిమ, ఈ ఘనత, ఈ ప్రభావం ఇది నాకు ఏది ఎక్కువ కాదు. నేను నీ కొరకు వస్తాను అని ఆయన ఏం చేసినాడు? ఈ భూమి మీద ఒక మట్టి మనిషిగా ఆయనకి ఎవ్వరు స్థానం ఇవ్వకపోతే, ఎవ్వరు ఆయనను చేర్చుకోకపోతే ఈ చోట రాయబడి ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతారా? లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. హల్లెలూయా. నిజంగా ఈ మాటలు చదివినప్పుడు ఆ మనసు కలిసి వేస్తుంటారు. ఎందుకనంటే ఇందాక చెప్పినట్లుగా ఆ మహిమను ఒకసారి మనం ఊహించుకొని
ఈ పశువుల తొట్టిలో పశువుల దొడ్డి ఎంత స్వచ్ఛంగా, ఎంత నీట్నెస్గా, ఎంత మంచి పాలరాతి బండలతో ఉంటుందో మన అందరికీ తెలుసు. అవునండి, ఎంత మంచి ఉంటుంది. పాలరాతి బండలు ఉంటాయా? మంచి పరుపులు, బెడ్డింగ్స్, మంచిగా ఏమంటారు వాష్రూమ్స్, అలా ఎన్ని ఉంటాయా పశువుల దొడ్డిలో? ఏముంటుంది పశువుల దొడ్డి దగ్గర? గడ్డి ఉంటుంది. ఇంకా ఏముంటుంది? ఇంకా పెండ ఉంటుంది కదా. గడ్డి ఉంటుంది, పెండ ఉంటుంది, బురద ఉంటుంది. అది టాయిలెట్ చేస్తే ఆ టాయిలెట్ అక్కడే ఉంటుంది. అదంతా కూడా దరిద్ర పరిస్థితి అక్కడ ఉంటుంది. మనము ఒక మనకు అవసరం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండగలుగుతాం, మట్టి మనిషిగా మనం మాత్రం. తెల్లారి అన్ననే సాపేసుకొని పండుకొని అన్ననే వండుకొని తిని అట్లా ఉండగలుగుతామా? ఉండలేదు కదండి. అది మనకు అసహ్యం. మనము ఎవరు కూడా కోరుకోరు, ఆ స్థితిని కోరుకోరు. అయితే యేసు ప్రభు ఏం చేశాడంట, సత్రంలో వారికి స్థలం లేదంట. సత్రం అంటే చాలా మంది కలిసి ఒక హాస్టల్ లాగా ఉండేటటువంటి ఒక ప్రాంతం, స్థలం. అలా నెలలు నిండిన నిండు గర్భముతో ఉన్నది తల్లి అయిన మరియ. అప్పుడు ఆ సత్రంలో కూడా స్థలం లేనందున, ఇక్కడ స్థలం లేదమ్మా మీకు మేము ఇవ్వలేమని చెప్పారంట. చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది, ఎక్కడ స్థలం లేక ఒక పశువుల దొడ్డిలోకి వెళ్ళింది. యేసు ప్రభు ఒక్క చిటికేస్తే లోకమంతటిలో, దేశాలన్నింటిలో ఎవరైతే రిచెస్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళ కడుపులో జన్మించగలరు కదా, జన్మించగలరు కదా. ఆ సామర్థ్యమైన ఉంది. కానీ అదేది కోరుకోకుండా దీన స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలి, ప్రతి వ్యక్తిని నేను చూడాలి, ప్రతి వ్యక్తిని నేను హక్కున చేర్చుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని రక్షించాలన్న ఒక సంకల్పంతో ఆయన ఏం చేసినాడు, ఒక పశువుల వృద్ధిలో కూడా ఆయన పండుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోకంలో ఉండే నక్షత్రాలు, ఆ యొక్క ధూమము, వెలుగు, ప్రకాశం అంతా కూడా కనిపిస్తుంది. అలాంటి దేవుడు తగ్గించుకొని 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 ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా 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 అయ్యి 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 ఈ భూమి గురించి ఏం రాయబడుతుంది ఈ బైబిల్లో అంటే, భూమి ఆయనకు పాదపీఠం అంటారు. పాదపీఠం అంటే ఒక కాలు పెట్టుకునే స్థలం, చిన్న ఆ చెక్క లాగా ఉంటుంది. ఆ చెక్క ఎంత ఉంటుంది, ఆ మనిషి ఎంత పెద్ద ఉంటుంది, ఆ చెక్క ఎంత పెద్ద ఉంటుంది, అంత ఉంటుందంట భూమి. మరి అట్లాంటి ఆ వ్యక్తి, ఆ యేసయ్య ఎంత తగ్గించుకుంటే, ఎంత నలగొట్టుకుంటే, ఎంత తన గౌరవాన్ని విడిచిపెట్టుకుంటే, తన మహిమ ఎంత కాదనుకుంటే ఈ లోకానికి వచ్చి ఒక చిన్న బాలనిగా ఆ బురదలో, ఆ పెండ మధ్య, ఆ యొక్క పశువుల మధ్య, ఆ డర్టీ ప్లేస్ మధ్య ఎట్లాగా పండుకున్నాడు, సంతోషంగా పండుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ కొరకు నా కొరకు ఎంత బాధనైనా ఓర్చుకున్నాడు. నాకు నిజంగా ఎంత ఆలోచన చేసినా, అసలు ఎందుకు వచ్చిన ప్రభావం, అసలు నీకు అవసరం ఏంటి, నీకేం తక్కువైంది, నేనేమన్నా నీకేమన్నా ఇస్తున్నానా, నేను నీకేమైనా ఇవ్వగలనా ప్రభా, నా కొరకు ఎందుకంత ప్రేమించిన ప్రభా. ఏ మనిషికి అర్థం కాదు ఇంతవరకు కూడా, ఎందుకు యేసయ్య అంతగా ఒక మనిషిని ప్రేమించాను, ఎందుకు యేసయ్య అంతగా ఒక మనిషి దగ్గరికి రావాలి, అంతగా తగ్గించుకోవాలి, ఎవ్వరికి అర్థం కాదు. నా తండ్రి ఆయన ఒక్కరికి తెలియాలి, ఎందుకంత ప్రేమించి ఎందుకంత తగ్గించుకున్నాడు, ఎందుకంత తను తాను ఒక రెక్తుగా ఎంచుకున్నాడు, ఆ తండ్రికి తెలియాలి. కానీ నిజంగా దేవుడు ఆ గొప్ప స్థితిని విడిచిపెట్టి ఆ పొత్తి గుడులతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టినాడు, పండుకున్నాడు. ఈరోజు నీ క్రిస్మస్ యొక్క ఆ సందేశం ఏదో తెలుసా, అంత గొప్ప దేవుడు నీ కొరకే అంత చిన్నగా మారిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు అన్నిటిని విడిచిపెట్టుకుని నీ
తొట్టిలో పండుకున్నాడు. ఆ పశువుల తొట్టిలో కూడా సంతోషంగా ఉన్నాడు. ఎందుకని తెలుసా? నేను ఇట్లా మారిపోతే నా బిడ్డలు రక్షింపబడతాను, నా బిడ్డలకు ఆనందం వస్తుంది, నా బిడ్డలకు ఒక సంతోషం వస్తుంది, రక్షణ వస్తుంది, నరకం నుంచి తప్పించబడతాను, పరలోకం వస్తారు నాతో పాటు అని సంతోషంగా పండుకున్నాడు. ఇది క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే ఆ దేవుడు తగ్గించుకున్నాడు. మనము కూడా ఆ దేవుడి కొరకు ఎంతకైనా తగ్గాలి. హల్లెలూయా. దేవాది దేవుడు అయిపోతే పశువుల తొట్టిలోనికి సహా వచ్చి తగ్గించుకొని కోరుచున్నాడు. మనము నిజంగా ఎంతో మందిని మన జీవితంలో తగ్గించుకోలేక, దేవునికి లోబడలేక, మన యొక్క వ్యసనాలు విడిచిపెట్టుకోక, మన చెడు ఆలోచనలు విడిచిపెట్టుకోలేక, మన యొక్క గర్వం విడిచిపెట్టుకోలేక, మన యొక్క చెడు మాటలు విడిచిపెట్టుకోలేక ఎన్నోసార్లు బాధ పెడుతున్నాం. నిజంగా ఈ క్రిస్మస్ నువ్వు నిజంగా స్వీకరించినట్లయితే, దేవుడిని నీవు నిజంగా రక్షణగా స్వీకరించినట్లయితే, నిజంగా ఒప్పుకున్నట్లయితే, నీ జీవితంలో నీవు ఒక తగ్గింపు కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏదయ్యా అంటే నీ జీవితంలో నీవు దేవుని కొరకు ఎంతకైనా తగ్గించుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి, గర్వము విడిచిపెట్టేయాలి, ఎంతకైనా నేను వంగాలి, తలవంచాలి దేవునికి. అది నీ జీవితంలో ఒక క్రిస్మస్ గా ఉంది. ఈరోజు నేను క్రిస్మస్ ను జరుపుకుంటున్నావు అంటే తగ్గింపు లేని క్రిస్మస్ ను జరుపుకో. ఎంతకైనా తగ్గించుకున్నట్లయితే, ఓర్పుతో ఉన్నట్లయితే, ఓర్చుకుని ఉన్నట్లయితే ఆ క్రిస్మస్ నీ జీవితంలో పని చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో అట్లాగా నీవు కూడా తగ్గించుకోవాలనేది ఈ క్రిస్మస్ మనకు నేర్పుతున్నటువంటి ఒక పాఠం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మన కొరకు వచ్చి తగ్గించుకున్నాడు. మనము కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరము మనకి ఎంతైనా ఉందనే మాట నీవు నేను గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శరీరముగా ఈ లోకానికి వచ్చినాడు. వచ్చే ముందు ఆయన ఎవరి దగ్గరకు వచ్చినాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుతారు. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషుడికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. హల్లెలూయా. చూడు, దేవుడు ఎవరిని వరిస్తున్నాడు, ఎవరిని ఆశీర్వదించాలని, ఎవరి దగ్గరకు రావాలని కోరుతా ఉన్నాడంటే, మరియను గురించి, తన సాక్ష్యం గురించి ఆ బేత్లెహేము అనే ఊరిలో ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్ళంట, ఈ వ్యక్తి చాలా మంచిది, ఈ వ్యక్తి చాలా గుణం కలిగినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఏ తప్పు చేయదు, ఏ పాపం చేయదు, చక్కగా జీవిస్తుంది, చక్కగా మాట్లాడుతుంది, దేవుని కొరకు ఒక మంచి విశ్వాసిగా ఉంటుంది అని ఎవరిని అడిగినా నా మరియ కొరకు చెప్పేవాళ్ళంట, ఈ వ్యక్తి ఒక నీతిమంతురాలు అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే తన కొరకు, తన సాక్షిగా నిలబడే వారితో కోరుకున్నాడు, పరీక్షించినాడు. ఒక కన్యక నాకు కావాలి, ఒక పరిశుద్ధమైన వ్యక్తి నాకు కావాలి, నేను వారి లోపలికి వెళ్ళి నివసిస్తాను, వారి దగ్గరికి నేను వెళతానని దేవుడు చూస్ చేసుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు ఒక పవిత్రమైన జీవితాన్ని క్రిస్మస్ కొరకు నీ నుంచి, నా నుంచి దేవుడు కోరుతూ ఉన్నాడు. శరీరంతో దేవుడు వచ్చిన 2000 సంవత్సరాల క్రితం కంటే ఈ రోజున దేవుడు ఆత్మగా నీలో నాలో నివసించాలని కోరుతాడు. ఎవ్రీడే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడు నిన్ను కోరుకుంటాడు. అందుకని నీవు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, ఒక పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఆ యేసయ్య కొరకు నువ్వు జీవించాలనేది దేవుడు నీకు చెబుతున్నటువంటి మాట. హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరూ నీవు ఎవరైతే నువ్వు నా దేవుడు యేసయ్య అని చెప్పుకుంటావో నీవు ఒక మాట తీసుకో, నేను దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించాలనే మాట. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉన్న వ్యక్తులు దేవుడు జీవిస్తాడు, నివసిస్తాడు. హల్లెలూయా.
మనము దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకనంటే నిజంగా నాకు అనిపిస్తుంది మరియకు లేని భాగ్యం కూడా దేవుడు మనకి ఇచ్చినాడని. ఎందుకనంటే మరియకు 9 నెలలు ఆమె గర్భంలో ఉన్నాడు, వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. అయితే దేవుడు తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన పరిశుద్ధ ఆత్మగా మన కొరకు దిగి వచ్చి యుగ యుగాలు మనతో ఉండడానికి మనకు ఆత్మలో నివాసం ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే శరీర రీతిగా కాదు, నేను ఆత్మగా నీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాను, నివసించడానికి నేను వచ్చినాను. క్రిస్మస్ ఏంటంటే నువ్వెంత కాలమైతే ఈ భూమి మీద జీవిస్తావో నేను నీతో పాటు ఉంటాను, నేను నీ లోపలికి వస్తాను, నీలో జీవిస్తాను, నీలో నివసిస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతాను. క్రిస్మస్ యేసు క్రీస్తు నీ జీవితంలో ఉంటేనే అది క్రిస్మస్. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో నివసించాలనుకుంటున్నాను. నీ మాటలు, నీ ప్రవర్తనలు, నీ చూపులో, నీ యొక్క ప్రతి విషయంలో, నీ ప్రతి పనిలో దేవుడు నీలో జీవించాలనుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినట్టు దేవుడు నిన్ను కూడా ఈరోజు కోరుతున్నాను. నా కొరకు నువ్వు కాపాడుకుంటావా? నా కొరకు ఒక పవిత్రమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావా? నేను నీలో నివసిస్తాను, నీ దగ్గరకు వస్తాను, నీతో మాట్లాడతాను, నీతో ముచ్చటిస్తాను, ఎల్లకాలం నేను నీలో ఉంటాను. నీలో ఉండే భాగ్యం దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము స్వీకరించినట్లయితే ఒక పరిశుద్ధతకు మనల్ని మనము అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజున దేవుడు ఒక కృపను మన ఎడల విడుదల చేస్తూ ఉన్నాడు. ఆ 28వ వచనం చదివితే లూకాసు 1:28 వచనంలో ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయా ప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. నిజంగా దేవుడు ఈ క్రిస్మస్ రోజున మనకు ఒక శుభం ప్రకటిస్తూ ఉన్నాడు. అదేంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్నమాట. ప్రభువు నీతో కూడా ఉన్నాడు. ఈ ఒక్క రోజే కాదు, ప్రభువు యుగ యుగాలు నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ యొక్క సంతోషాన్ని ఎవ్రీడే మన జీవితంలో ఉండాలంటే, ప్రతి నిమిషం మనం అనుభవించాలంటే మనము దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. నీవు ఒక నిబంధనలో బ్రతకాలి, నీవు ఒక తీర్మానంలో దేవుని కొరకు నేను ఉండాలి. అప్పుడు దేవుడు నీలో నివసిస్తాడు. ఆ నివసించే భాగ్యము నీలో ఉంది. దేవుడు ఒక దయ కలిగినటువంటి హృదయంతో నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. మరియను ఎలాగైతే స్వీకరించినాడు, మరియను ఎలాగైతే చేర్చుకున్నాడు, మనందరం కూడా ఆ రీతిగా దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం కూడా ఆ రీతిగా దేవుడి కొరకు నిలబడాలనుకుంటూ ఉన్నాడు ఆయన. ఈ క్రిస్మస్ రోజున ఆయన యొక్క ఈ వాగ్దానాన్ని మనం పట్టుకుని దేవుని యొక్క కృప మనం పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మరియ దగ్గరికి ఆ దేవుడితో వచ్చి మాట్లాడినప్పుడు ఆ మరియ అనుకుంటుంది, ఇది నిజమా? అసలు ఈ సంగతి ఏంటి? దేవుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నేను ఎంత అర్హత నాకు లేదు కదా, అసలు ఎట్లా వస్తాడు దేవుడు అని ఆమె తనలో తాను ఆలోచించుకుంటున్నట, తనలో తాను సతమతం అయిపోతుందట. అయితే ఆ దూత అంటున్నాడు, మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఏం అర్థం కాకుండా చూస్తున్నట్ట, యేసు ప్రభు నా లోపలికి వస్తాడని, నా గర్భం వస్తాను ఆమె దేవుడితో చెప్పినప్పుడు ఆమె షాక్ అయిపోయిందంట, ఆలోచిస్తుందంట. అంటే దేవుడితో అంటున్నాడు, మరియా భయపడకు, నీకు ఈ కృప దేవుడు ఇచ్చినాడు. దేవుడిని దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీలో నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వేమి భయపడకు అని మరియకు ఆ దూత ధైర్యంగా మాట్లాడి ధైర్యం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చే మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తెను భయపడకు. ఈ క్రిస్మస్ రోజున ఆ మరియ జీవితంలోనికి యేసు క్రీస్తు ప్రభు ఏ రీతిగా ప్రవేశించినాడో, ఆ మరియ జీవితంలోనికి, ఆ మరియ గర్భంలోనికి ఏ రీతిగా దేవుడు రావాలని కోరుతూ ఉన్నాడో, ఈ రోజున నీ జీవితంలోనికి
కూడా దేవుడు నీలో ఉండి నివసించాలని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కృప పొందుకున్న వ్యక్తివి. యేసయ్య నీ కొరకు వచ్చినాడంటే, యేసయ్య నీ కొరకు రావడానికి ఆలోచన చేసినాడంటే మనం ఎంతో ధన్యులము, మనం ఎంతో కృప కలిగిన వ్యక్తులము, కృప పొందుకున్నటువంటి వ్యక్తులము. అటువంటి కృప మనందరికీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున నేను నీ లోపలికి వస్తాను, నేను నీలో నివాసం ఉంటాను, నువ్వు నన్ను మొయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను గర్భము ధరించి నీవు నన్ను మొయ్యాలి. ఆత్మగా నేను నీలో నివాసం చేస్తాను అని దేవుడు ఈ రోజున ఆ మరియకి ఇచ్చిన వాగ్దానం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరియ అనుకుంటుంది, అసలు ఎట్లా జరుగుతుంది ఇది అంటే ఆ కింద ఒక మాట రాయబడింది. హల్లెలూయా. దేవుడు మన కృప పొందితివి కాబట్టి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఆ గర్భం అనే మాటకు నిజంగా మనము ప్రజ్ఞగా అనుకుంటాం, కానీ చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఒక నివాస స్థలము అనే దానికి ఒక అర్థం ఉంది. గర్భము అంటే ఒక నివాస స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆ మరియను ఒక నివాస స్థలముగా ఎన్నుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కూడా దేవుని ఎరిగిన బిడ్డలుగా నిన్ను నన్ను దేవుడు ఒక నివాస స్థలముగా తయారు చేయాలనుకుంటా ఉన్నాడు, ఒక నివాస స్థలంగా ఎన్నుకుంటున్నాడు. అంత గొప్ప భాగ్యం నీకు నాకు. యేసు ప్రభువును నీలో మోసేటటువంటి భాగ్యం నీకుంది. యేసు ప్రభు యొక్క ఆ అవతారాన్ని నీవు కలిగి ఉండే భాగ్యం నీకుంది. ఆ మరియ ఏదైతే యేసు ప్రభును మోసిందో, ఈ రోజున నిజంగా చాలా మంది మరియను పూజిస్తూ, నిజంగా పరలోకంలో ఒక వ్యక్తి చెప్పినాడు, బుక్కులో రాసినాడు. ఆయన పరలోకం వెళ్ళినాడంట. పరలోకం వెళ్తే ఆ చోట ఒక స్త్రీ కూర్చుని ఏడుస్తూ ఉందంట. ఆమె ఇంకా చక్కని ఒక స్త్రీలకు కనపడిందంట. ఆ స్త్రీ ఏం చేస్తున్నానంటే ఏడుస్తూ కూర్చున్నదంట. ఆ వ్యక్తి, ఆ సేవకుడు వెళ్ళినాడంట. వెళ్ళి, అమ్మా ఎందుకమ్మా నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, ఇంత బాగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం కష్టం వచ్చింది, అంత ఇబ్బంది నీకు ఏమొచ్చిందమ్మా నాకు చెప్పు అని ఆ సేవకుడు వెళ్ళి ఆమెను అడిగినాడు. ఆమె సంతోషంగా ఉన్నట్టు, ఆమె మనిషి చక్కగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కానీ ఒక కన్నీటి పర్యంతమై ఏడుస్తున్నట్టు కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు, మనకి ఏం కష్టం వచ్చింది అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ స్త్రీ చెప్పిందంట, అయ్యా నాకు ఎంతో దేవుడు కృపనిచ్చినాడు, ఎంతో భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త నా గర్భము తెరిచి నా గర్భంలోకి వచ్చి ఆయనను మోసినటువంటి భాగ్యం నాకు ఇచ్చినాడు. నా పేరు మరియా అని చెప్పిందట. హల్లెలూయా. ఆ మరియా అని చెప్పినప్పుడు, అమ్మ నీకు ఇంత గొప్ప భాగ్యం ఉంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, మరి ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు అని ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పిందంట, నాకైతే దేవుడు మంచి కృపను ఇచ్చినాడు, కానీ అనేక మంది నన్ను ఏం చేసినారంటే ఆ నిజమైనటువంటి ఆ రక్షకుని యేసు ప్రభుని విడిచిపెట్టి నాకు పూజ చేస్తున్నారయ్యా, నన్ను ఆరాధిస్తున్నారయ్యా, నన్ను ఆ బతికెంతటిది, నా జీవితం ఎంత ఏ పాటిది. ఆ సృష్టికర్త నా గర్భంలోకి వచ్చి నా విలువ పెంచినాడు, నన్ను చూసి ఆరాధిస్తున్నారయ్యా ప్రతి ఒక్కరు, నన్ను చూసి పూజ చేస్తున్నారయ్యా. నాకు ఇది చాలా బాధాకరమైన విషయం అంటుందంట. ఆ వ్యక్తికి చాలా నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిందంట ఆ విషయం. ఎందుకంటే ఆ తండ్రి నా లోపలికి వచ్చి నాకు ఘనత ఇచ్చినాడు, అంతేగాని నా యొక్క అర్హత ఏమీ లేదు, ఆ చోట ఏ యోగ్యత నాకు లేదు. ఆ తండ్రి నన్ను ప్రేమించి నా కొరకు దిగి వచ్చినాడంతే. కానీ ఈ జనాలకు ఆ సత్యము సరిగ్గా తెలియక చాలామంది ఒక వర్గంలో నన్ను పూజిస్తూ ఉన్నారని దుఃఖంతో చెప్పిందంట మాట. నిజంగా ఈ రోజున యేసు ప్రభు నీ లోపలికి వచ్చి నివాసం ఉండగలిగినటువంటి ఒక అద్భుతమైన భాగ్యం ఈ రోజున దేవునికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభును ఎరిగిన నీవు, యేసు ప్రభును రక్తములో కడగబడ్డ నీవు, ఆయన నామమును ధరించుకున్న నీవు, ఆయనను మోసే భాగ్యం కూడా నీకుంది. హల్లెలూయా. గర్భము అనంటే యేసు క్రీస్తు ప్రభు నివాస స్థలము. హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన తన నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడు. నీవు ఆయనకు నివాస స్థలమై ఉన్నావు. ఆయన నీ జీవితంలో నుంచి ప్రకాశించాలనుకుంటా ఉన్నాడు ఈ లోకానికి. హల్లెలూయా. నీ జీవితంలో నుంచి
ఈ లోకానికి వెల్లడి చేసుకోవాలనుకుంటావు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ యొక్క నేతి క్రియలు సమస్తము కూడా ఆ యేసయ్యను నీలో నుంచి ఈ లోకానికి వెల్లడి చేయబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరియా ఏ రీతిగా గర్భము ధరించి నా యేసయ్యకు జన్మనిచ్చిందో, ఈ రోజున నీవు తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా నీవు ఆయనను మోసి, ఆయనను గర్భము ధరించి ఆయనకు ఒక నివాస స్థలముగానే ఉండి ఈ లోకానికి ఆయనను అందించగలిగినటువంటి ఒక గొప్ప భాగ్యము, ధన్యత, ఆధిక్యత నీకు నాకు నజరేయుడైన యేసయ్య ఈ రోజు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యము పొందుతున్నటువంటి మనం ఎంత ధన్యులమని, నిజంగా ఎంత ధన్యత జీవితం మనకి ఇచ్చినాడు. ఈ లోకంలో ఎంతో హృదయంలో పాపను పెట్టుకుని జీవిస్తారు, హృదయంలో చెడుతనమును పెట్టుకుని జీవిస్తారు, వ్యసనాలు పెట్టుకుని, త్రాగులు పెట్టుకుని జీవిస్తారు. కానీ యేసయ్యను మనలో పెట్టుకొని యేసయ్యను మోసుకుంటూ మనం వెళ్తుంటే ఆ జీవితానికి మించిన సంతోషం ఏది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నీవు ఆయనను ఈ లోకంలో ప్రత్యక్షపరచాలని ఒక అవకాశాన్ని నీకు ఇచ్చాడు. క్రైస్తవులుగా నిజంగా మనము దేవుణ్ణి మోసే ఒక భాగ్యం మనకుంది, ఆత్మగా నివసించే భాగ్యం మనకుంది. బైబిల్ ఒక మాట ఉన్నది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నీ వంటి దేవుడు ఎవరూ లేరు ప్రభా, ఆయన వంటి దేవుడు ఎవరూ లేరు, ఆయన వంటి నీలో నివసించగలిగే దేవుడు ఎవరూ లేరు. ఒక రాయికి, ఒక చెట్టుకు, ఒక పొట్టకు పూజిస్తే అది నీలో నివసించు, నీ డబ్బులే ఖర్చు చెప్పండి. కానీ ఆ సృష్టికర్త అయిన తండ్రిని నీ ఆత్మలో, నీ గర్భంలో, నీ జీవితంలో నీ అనుబంధను మోసినట్లయితే ఆ తండ్రి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా. ఆ మహా సంతోషకరమైన ఆ జీవితం ఎప్పుడు వస్తాయనంటే నీవు ఆ యేసయ్యను మోసిన రోజున, నీవు ఆ యేసయ్యను నీవు ఎత్తుకున్న రోజున, నీవు ఆ యేసయ్యటువంటి ఆ మనస్తత్వం నువ్వు కలిగి ఉన్న రోజున ఆ క్రిస్మస్ యొక్క సంతోషాన్ని నువ్వు కలిగి ఉండగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింది మాట, ఒక మాట రాయబడి ఉంటుంది 35వ వచనంలో, ఏ రీతిగా జరుగుతుంది నువ్వు భయపడొద్దు అమ్మా మరియా, ఇది ఎట్లా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చను, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుని యొక్క పుట్టుక, దేవుని యొక్క నివాసం ఎట్లా జరుగుతుంది అని అంటే యేసు యొక్క మాట చెప్పాడు, పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకుంటుంది. ఆ దేవుని యొక్క శక్తి నేను ఆవరించి ఆ దేవుడు నీకు ఒక గర్భంలో జన్మిస్తాడు. ఈ రోజున మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మతో మనం నింపబడి దేవుని ఆత్మ సంబంధమైన మన వ్యక్తులుగా మనం ఉంటే ఆ యేసు యొక్క గుణ లక్షణాలన్నిటినీ కూడా మనం పొందుకున్న వ్యక్తులుగా మనం ఉంటాం. ఆ జ్ఞానం మనకు వస్తుంది, పరిశుద్ధత మనకు వస్తుంది, పవిత్రత మనకు వస్తుంది, ఆ నీతి మనకు వస్తుంది, ఆ ప్రేమ మనకు వస్తుంది. నిజమైనటువంటి క్రైస్తవ్యం ఏదైనా ఉందనంటే యేసుక్రీస్తు ప్రభును మన జీవితంలో కలిగి ఉండడమే. హల్లెలూయా. ఎవ్రీడే ఇస్ ఏ క్రిస్మస్. ప్రతి రోజు నీ జీవితంలో క్రిస్మస్ గానే ఉంటుంది. నీవు దేవునిని కలిగి ఉంటే, యేసుక్రీస్తు యొక్క మనసును కలిగి ఉంటే, ఆయనను మోస్తే ప్రతి విషయంలో ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వాలి. నీ మాటన, నీ ఆలోచన, నీ ప్రవర్తన, సమస్త విషయాలు నువ్వు ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. ప్రభా, నేను నీ కొరకు జీవిస్తాను, నువ్వు నాలో నివసించు ప్రభా, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా. ఈ జీవితం నీవిచ్చింది, నువ్వు నా కొరకు దిగి వచ్చినావు, నా ఆత్మలో నివసించడానికి నువ్వు వచ్చినావు కదా, ఇంత గొప్ప భాగ్యం నాకు ఉంది కదా ప్రభా, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా. ఇదిగో నా శరీరం, ఇదిగో నా మనస్సు, ఇదిగో నా హృదయం, నువ్వు నాలో జీవించు ప్రభా, నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తానని ఒక తీర్మానం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరియా ఆ రీతిగా ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత వచనంలో మనం గమనిస్తే 38వ వచనంలో ఒక మాట ఉంటుంది. లూకాసు 1వ అధ్యాయము 38వ వచనంలో దేవుడు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె స్వీకరించింది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. హల్లెలూయా. మరియా యేసు ప్రభు తనను ఎన్నుకున్న ఆ యొక్క
ఆ యొక్క పరిస్థితిని స్వీకరించింది. నిజంగా ఈ రోజున ఎంతమంది దేవుడు స్వీకరిస్తున్నాడు. నేను ఎన్నుకున్నాడని దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా నువ్వు స్వీకరిస్తావా? ప్రభా, ఎస్, ఐ యాక్సెప్ట్. ప్రభా, నేను స్వీకరిస్తున్నాను, నీ మాట నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ప్రభా, నాలో నివసించు, నాలో జీవించు, నేను నీ కొరకు జీవిస్తాను, నీకు సాక్షిగా ఉంటాను. ప్రభా, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను ఎన్నుకున్నావు, నువ్వు నాలో జీవించాను, నేను ఒప్పుకుంటున్నాను. ప్రభా, నీ ప్రతి కార్యంలో ఆయన చిత్తానికి నువ్వు లోబడు, నీ ప్రతి పనిలో నువ్వు ఆయన చిత్తానికి లోబడు, నీ ప్రతి మాటలో ఆయన చిత్తానికి లోబడు. ఏ వైపుకు వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా నేను యేసుక్రీస్తు ప్రభును చెందిన వ్యక్తిని, యేసుక్రీస్తు ప్రభును నేను మోస్తున్న వ్యక్తిని అని ఒక భయభక్తులు కలిగినటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని నేను జీవించవలసిన అవసరం ఈ రోజున దేవునికి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అసాధారణమైన ఆడుతూ పాడుతూ ఉండే వ్యక్తులు, ఏ భారం ఏ బరువు మోయలేని వ్యక్తులు ఎంత సింపుల్గా ఉంటారు. లోకంలో నన్ను రోడ్డు మీద ఒక షార్ట్ ఒక పని, లేకపోతే ఒక పాయింట్ ఒక షర్ట్ వేసుకొని లలలా అనుకుంటూ ఆడుతూ డ్యాన్స్ చేసుకుంటూ పరిగెడతారు. సాధారణమైన వ్యక్తి. అదే ఒక వ్యక్తి తలపైన ఒక మంచి ఏదో భారం ఉన్నదనుకోండి, ఒక ఇంతలో బాక్స్ పెట్టినామనుకోండి తలపైన, ఆ వ్యక్తి లలలా అనుకుంటూ పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ పోతాడా? పోలేడు కదా. ఎందుకు అని అంటే ఆ వ్యక్తి తలపైన ఒక భారం ఉంది. ఆ భారం విడిచిపెట్టేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించలేడు, ఇష్టం వచ్చినట్టు నడిచిపోలేడు, డ్యాన్స్ లేలేడు. ఎందుకనంటే ఆ తలపైనటువంటి భారము మంచిగా కుదురుగా నడిస్తేనే ఆ భారం ఉంటుంది. అయితే ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు మోసిన వ్యక్తివైతే ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు, ఇష్టం వచ్చినట్లు నీ జీవితంలో కలిగి ఉండేటటువంటి అవకాశం లేదు, ఉండదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేసి పోతున్నావు, ఇంకా నా పైన యేసు ప్రభు ఉన్నాడు అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, మోసపోతున్నావేమో. జాగ్రత్త. దేవుడు నీలో ఉంటే, దేవుడిని నువ్వు మోస్తే ఒక భారభరితమైన వ్యక్తిగా చాలా చక్కగా నువ్వు ఒక భారంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ లోకంలో నువ్వు యేసు ప్రభువును మోస్తే ఒక చక్కని ప్రవర్తన, భారభరితమైనటువంటి నడక నీకు ఉంటుంది. హల్లెలూయా. ఆ భాగ్యము చాలా ఎక్కువ, చాలా చాలా అత్యంత భాగ్యం అది. మనం యేసుక్రీస్తు ప్రభువును మోస్తున్నాము కాబట్టి మనము ఒక ధైర్యముగా మనం ఈ లోకంలో జీవించగలము. ఎస్, నేను యేసుక్రీస్తు ప్రభువుకు చెందిన వ్యక్తి, నేను ఆయనను మోస్తున్నాను, నాలో జీవిస్తున్నాడు, నేను ఏం చేసినా దేవుడు కార్యం జరుగుతుంది. నేను ప్రార్థన చేస్తే ఆ లోకంలో దేవుడు మారుస్తాడు. నేను ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి మారిపోతాడు. నేను ఒక వ్యక్తి కొరకు ప్రార్థిస్తే ఆ వ్యక్తి మారిపోతాడు. ఎంత గొప్ప భాగ్యము నా జీవితానికి దేవుడు దయచేశాడు. ఎంత గొప్ప సంతోషం నాకు ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువును మోసినటువంటి ఆ యొక్క ఆపర్చునిటీ దేవుడు నీకు ఇచ్చాడు. అది ఎట్లా యూజ్ చేసుకుంటావో, అది ఎట్లా వాడుకుంటావో అది నీ చేతుల్లో ఉంది. నువ్వు జాగ్రత్తగా, ప్రభా నేను నీ కొరకు జీవిస్తాను, నిన్ను ఈ లోకానికి ప్రకటిస్తాను, నేను నిన్ను ఈ లోకానికి ప్రచురము చేస్తాను, ప్రకాశింపజేస్తాను. నా మంచితనము ద్వారా, నా ప్రేమ ద్వారా, నా యొక్క ఆదరణ ద్వారా, నా మాట ద్వారా, నా సమస్తమైన క్రియల ద్వారా, నా పరిశుద్ధత ద్వారా ఈ లోకంలోనికి నిన్ను తీసుకువెళ్తాను ప్రభాని ఒక నిబంధనను చేసుకోగలిగితే ఈ రోజున నీవు గొప్ప కృప పొందుకున్న వ్యక్తి. దేవుడు అంటున్నాడు, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకో, నన్ను స్వీకరించి నా మాటను నువ్వు లోబడు, అంగీకరించు, నేను నీ జీవితంలో నుంచి ఈ లోకానికి నేను ప్రకటించబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక చిన్న మాట ఆలోచించండి. పెళ్లి కాలేదు, యవనస్తురాలు, ఒక కన్యక, సడన్గా ఆమెకు గర్భం వచ్చింది. స్త్రీలకు ఆ బాధ, ఆ వేదన, స్థితి బాగా తెలుస్తుంది. ఎంత అవమానం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు తిరుగుతారు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు, నీకు బుద్ధి లేదా, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, అసలు నీకు తెలియలేదు, నువ్వు మంచిదానికి కాదు, అట్లా ఇట్లా ఎన్నో మాటలు వస్తున్నాయి. సూటిపొడి మాటలతో గుచ్చుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఆ టైంలో కూడా ఎవ్వరు ఏమనుకున్నా కానీ ఆమె అనుకున్నదంట,
నేను ఆశీర్వదించబడ్డదనను. ఇక ఈ 47-48 వచనాలు చూస్తే రాకుంటుంది, మరియా నా ప్రాణం ప్రభువు గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేసెను కనుక ఇది మొదలుకొని నన్ను అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ అని ఒక మంచి మాట ఆమె పలుకుతుంది. ఎంతమంది నిన్ను ఒక క్రైస్తవునిగా నిన్ను అవమానపరచినా సరే, నిజంగా నువ్వు దేవుడి కొరకు బ్రతకాలనుకుంటే నువ్వు సహిస్తావు, నువ్వు భరిస్తావు, నువ్వు నిలబడతావు. నీ దేవుని మహిమ నీలో నుంచి వచ్చేదాకా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. క్రైస్తవ జీవితము లోకానికి ఒక వెలుగుకరముగా ఉంది. దేవుని వాక్యంలో రాయబడ్డది, మేము లోకానికి, పౌలు అంటాడు, మేము లోకానికి ఒక వేడుకగా ఉన్నాము. లోకం నిన్ను ఒక వేడుకగా చూడాలి, ఒక సెలబ్రేషన్ లాగా నువ్వు జీవించాలి. యేసయ్య కొరకు నువ్వు ఏ చోట అడుగుపెట్టి ఆ చోట సెలబ్రేషన్ లా ఉండాలి. ఒక వేడుక, ఒక సమాధానం, ఒక నెమ్మది, ఒక ప్రేమ కలిగిన మనస్సు నీవు దేవుని కొరకు ఈ లోకంలో అది ప్రకటించబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభా, నేను స్వీకరిస్తున్నాను ప్రభా. ఇదిగో మహిమ కలిగిన తండ్రి నా లోపలికి వచ్చి దివసిస్తున్నాడు. నేను ఈ లోకానికి నిన్ను వెల్లడి చేస్తాను ప్రభా. అన్ని అవమానాలను తట్టుకొని దేవుని కొరకు నిలబడమే దేవునికి నిపించేటటువంటి గౌరవమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత దేవుని ప్రేమిస్తున్నావో, యేసయ్య నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ కష్టం సమయంలోనే నీకు అర్థమవుతుంది. అందరిని దూషించినప్పుడే నీకు అర్థమవుతుంది. అట్లాంటి టైంలో నీ యేసు ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. నీవు దేవుడిని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ స్థితిలో దేవుడిని నమ్మకంగా చూసి ఏం చేస్తారంటే ఆయన మహిమను నీ మీద నుంచి జనాలకు వెల్లడి చేస్తాడు. నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడు. నిన్ను ఒక వేడుకగా నిన్ను బట్టి చూపిస్తాడు జనాలకు. ఇదిగో నా బిడ్డ దగ్గరికి వెళ్ళు, నీకు మేలైందని చెప్తాడు. నా బిడ్డ దగ్గరికి వెళ్ళు, నీకు సంతోషం వస్తుంది. నా బిడ్డ దగ్గరికి వెళ్ళు, నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. నా కుమారుని దగ్గరికి వెళ్ళు, నా కుమార్తె దగ్గరికి వెళ్ళు, నీ జీవితంలో మేలు కలుగుతుంది అని జనములకు దేవుడు నిన్ను కనపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏందయ్యానంటే దేవుడు నీలో నుంచి మనుషులకందరికీ వెల్లడి అయ్యేదే అదే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. దేవుడు మరియను ఏ రీతిగా కోరుకుంటూ ఉన్నాడు, నిన్ను నన్ను ఈ రోజున దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా నువ్వు చెప్పగలిగితే ఆయన నిన్ను బట్టి ఈ లోకంలో నిన్ను ఘనపరుస్తాడు. నీ ద్వారా ఆయన మహింపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి రక్షణను అందించే వ్యక్తిగా ఉంటావు. ఈ లోకానికి ఒక వెలుగును నువ్వు చూపించే వ్యక్తిగా ఉంటావు. ఈ లోకానికి ఒక మహిమను నువ్వు చూపించే వ్యక్తిగా ఉంటావు. ప్రతి వ్యక్తిని దేవుడు క్రీస్తులోనికి ఎవరైతే వచ్చినారో ఆ వ్యక్తి సాధారణంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదండి. నేను సాధారణంగా ఒక వారం చర్చిపోతా చాలు, ఇక వారం అంతా నేను ఇంట్లోనే ఉంటా, లేకపోతే ఒక రోజు ప్రార్థన చేసుకుంటా, నేను ఇంట్లోనే ఉంటా. ఈ సాధారణ వ్యక్తిగా ఆయన నేను ఉండడానికి ఇష్టపడడు. ఎందుకనంటే అంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఎందుకు మనం సాధారణమైన వ్యక్తిగా మిగిలిపోవాలి? ఎంత ధన్యత దేవుడు మనకి ఇచ్చిన తర్వాత, అంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం ఆ ఆధిక్యతను మనం యూజ్ చేసుకోవాలి. ఎస్, దేవుడి కొరకు నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నేను ఎవరికైనా దేవుడి కొరకు చెప్తే ఆ మాట దేవుడు వింటాడు. నేను ప్రేమించిన వ్యక్తి బాగుపడతాడు, రక్షింపబడతాడు. నేను ఏ చోటకు వెళ్ళినా ఆ ప్రాంతం దీవించబడుతుంది. నేను ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంట్లో దీవించబడుతుంది. నిజంగా ఇది మాట నమ్మండి, మీరు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు నీలో నివసిస్తున్నాడు కాబట్టి ఏ చోటకు వెళ్ళు ఆ స్థలం దీవించబడుతుంది. ఏ మనిషితో మాట్లాడు ఆ మనిషి ఆదరణ పొందుతుంది, ప్రేమ పొందుకుంటుంది. ఏ స్థలంలో అడుగుపెట్టినా ఆ స్థలంలో మనుషులలో మార్పు వస్తుంది. ఎందుకనంటే ఆ తండ్రి నీలో నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ
తండ్రి నీలో నుంచి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నీలో నివసిస్తా ఉన్నాడు. దేవుడు నీలో నుంచి ఈ లోకానికి వెల్లడి చేసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు వందనాలు ప్రభా. నువ్వు నాలో ఉన్నావు, నాలో నివసిస్తున్నావు, నాలో నుంచి ఈ లోకానికి వెల్లడి కాబోతున్నావు. నీకు వందనాలు ప్రభా. నీ కృతజ్ఞతలు చెప్పండి దేవునికి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ క్రిస్మస్ యొక్క సంతోషంతో, ఆనందంతో, వాగ్దానాలతో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. అడుగుతుంది, ఒక మాట చెబుతుంది, ప్రభా ఇంత గొప్ప భాగ్యం కొరకు నీకు వందనాలు. నువ్వు నాలో నివసిస్తున్నావని నమ్ముతున్నాను. నమ్మకమైన బిడ్డగా లేవనెత్తు దీవించు. నిన్ను వెల్లడి చేసే కృప నాకు దయచేయి. నన్ను స్థిరపరచు ప్రభా. ఈ క్రిస్మస్ నా జీవితంలో ఒక నూతన దినముగా ఉండుగాక అని దేవుని అడిగి నీ సమర్పణ. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ. దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవుని నామానికి వందనాలు. మరి గత సంవత్సరం అంతా ఈ దేవుడు మనందరినీ తన రెక్కల కింద సురక్షితంగా కాపాడాడు. మరి గత సంవత్సరంలో ఎంతోమంది ఎంతో అనారోగ్యంతో, మరి ఎన్నో బాధల్లో, చిక్కుల్లో ఉంటున్నా కూడా దేవుడు మనల్ని సంవత్సరాంతం వరకు క్షేమంగా తన రెక్కల కింద భద్రపరచబడి మరొక నూతన సంవత్సరం మనకి ఇస్తున్నాడంటే దేవుడిని ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని కొరకై మనం ఏం చేయాలి, మన వంతు భాగం ఏమిటి అని మనము ఆలోచిస్తూ మన దేవుడు చేసిన ప్రతి మేళ్ళకు మనము దేవుడిని మనం గొంతెత్తి, మనం చేతులెత్తి మనం దేవుడిని స్తుతిద్దాం. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామము బట్టి నా చేతులెత్తినా. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామము బట్టి నా చేతులెత్తినా. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామము బట్టి నా చేతులెత్తినా. మహోన్నతుడా, ఉపకార్యములు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, महिमादल करते हुए अपने हाथ उठाकर हम
ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన నామమును బట్టి వందనాలు ప్రభా. ఈ రోజున నా తండ్రి, ఈ ప్రపంచమంతా మీ యొక్క పుట్టిన దినము ఆ వేడుకలు జరుపుకొంటుండగా మేము ఇదిగో మీ సన్నిధిలో కూడుకొని ఈ కొద్ది గుంపుగా ప్రభా మీ యొక్క నామమును ధ్యానించి, మీ వాక్కును ధ్యానించి, మీ కృతజ్ఞత చెల్లించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకును ఇచ్చినందుకు మీకు వందనాలు. నా తండ్రి, ఇదిగో ఈ చోటున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలతో, క్రిస్మస్ యొక్క శుభములతో వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి కుటుంబ జీవితాన్ని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఈ చోట ప్రతి ఒక్కరూ మీ నిండైనటువంటి దీవెనల చేత నింపబడును గాక. నూతనమైన ఆశీర్వాదము, రెట్టింపైన ఆశీర్వాదం ఈ సంవత్సరము వారు చూచుదురుగాక. మీకు ప్రభా స్థానం ఇచ్చి మిమ్మల్ని మోసి ఈ లోకానికి అందించేటటువంటి బిడ్డలుగా వీరందరూ వర్తిల్లి స్థిరపరచబడుదురుగాక. దీవించి ఆశీర్వదించమని కోరుచు ఈ మంచి భాగ్యము ధన్యతను బట్టి కృతజ్ఞతాభివందనలు మీ నామములకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, కనికర, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సమాధానం సదాకాలం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. God bless you all. మీ కొరకు ప్రేమ విందు సిద్ధపరిచాను. మాకు డోర్ వేసేస్తాం, ఎవరికి బయటకు వెళ్ళకుండా లాక్ వేసేస్తాం, ఎవరు బయటకు వెళ్ళకుండా మంచి అందరం కలిసి ప్రేమ విందులో పాల్గొని భోజనం చేసి హల్లెలూయా. క్రిస్మస్ కేక్ కట్ చేసుకుందాం. చిన్న కేక్. పిల్లలందరూ ముందుకు రావాలి. అందరు రావాలి, పిల్లలందరూ రావాలి. ఏమి స్పెషల్ గెస్ట్ ఒకటే చాకుంది, అందరు కలిసి పట్టుకోవాలి. సరేనా? కేక్లో పెట్టి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ దగ్గర నామమును వందనాలు. ఇదిగో నాయన, ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రభా ఈ కేకును దీవించండి, దర్శించండి ప్రభా. ఇదిగో నాయన, మీ పుట్టినరోజు నా తండ్రి సందర్భముగా నా తండ్రి, ఇదిగో మీకే పుట్టినరోజు శుభాకాంక్షలు నేను చెప్తున్నాం. ఇదిగో నా తండ్రి, కేక్ని దీవించండి. ఈ కేక్ వల్లే ప్రభా ఒక నా తండ్రి ఫలవంతమైన జీవితాలు మాకందరికీ క్రిస్మస్ రోజున దయచేయమని, రుచికరమైనటువంటి నా తండ్రి సాక్షా జీవితం అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ కేక్ మళ్ళీ కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించమని, ఈ బిడ్డలందరినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అనుకుంటూ అందరూ ఒక చాక్ అందరూ హ్యాపీ క్రిస్మస్.
I will take food. Okay?